everyone, welcome back to my channel Mom's Blessing with Lakshmi Rashmi. Firstly, advance Happy New Year. Say bye to 2020. అండ్ చాలామంది విషయం అనుకుంటున్నారు, మీకు తెలిసే ఉంటుంది కదా, అమ్మో 2020 దేవుడు మనతో కూడా ఆడేసుకున్నాడు 2020 అని. కానీ మీకు చిన్న విషయం చెప్పనా, 2020లో ఆడుకోవడం కాదు, కరోనా ట్రైలర్ మాత్రమే మీరు చూశారు. పిక్చర్ ఇంకా బాకీ ఉంది 2021లో. చూడ్డానికి రెడీగా ఉన్నారా? ఇంకో విషయం చెప్పనా, సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందని మా ఇంట్లో కేక్ వద్దు అన్నారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి నా స్టైల్లో నేను కేక్ మీకు పరిచయం చేయబోతున్నాను, నేను చేయబోతున్నాను. సో నా కేక్ ఎలా వస్తుందో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీకు ఇందాకే చెప్పాను కదా నేను కేక్ చేస్తున్నానని. కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కేక్కి ప్రిపరేషన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, నేను మీకు చెప్తాను చూడండి. నేను బిస్కెట్స్తో కేక్ చేస్తున్నాను. నేను తీసుకుంది పార్లేజీ అండ్ లైట్గా చాక్లెట్ ఫ్లేవర్ ఉండడానికి హైడ్ అండ్ సీక్ తీసుకున్నాను. మీరు ఏ బిస్కెట్ అయినా ట్రై చేయొచ్చు. అండ్ డస్టింగ్ కోసం కాస్త ఫ్లోర్ తీసుకున్నాను, టేస్ట్కి సరిపడా షుగర్, అండ్ గ్రీస్ చేసుకోవడానికి గీ, బేకింగ్ సోడా, అండ్ వచ్చేసి మిల్క్. సో కొన్ని ఇంగ్రీడియంట్స్తో టేస్టీ కేక్ ఎలా చేసుకోవాలో నేను మీకు పరిచయం చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను బిస్కెట్స్ అన్నీ ఇలా బ్రేక్ చేసి ఆల్రెడీ మిక్సీలో రెడీగా ఉంచుకున్నాను. దీన్ని గ్రైండ్ చేసుకునే ముందు దీంట్లో నేను 2.5 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. నేను తీసుకున్న బిస్కెట్ వచ్చేసి 20 రూపీస్ ప్యాకెట్, అందులో 4 ప్యాక్స్ ఉంటాయి. మా ఇంట్లో కాస్త స్వీట్ తింటారు కాబట్టి నేను 2.5 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో అలాగే దీంట్లోనే నేను బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ మిక్చర్ని మిక్సీకి వేసుకున్న తర్వాత డైరెక్ట్ పౌడర్ చూపిస్తాను, బికాస్ ఆ సౌండ్ని నేను మీకు వినిపించి ఇరిటేట్ చేయాలనుకోవట్లేదు. సో పౌడర్ అయిన తర్వాత ఈ మిక్చర్ ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను, మీరు చూడండి. మీకు పౌడర్ ఎలా వచ్చిందో నేను చూపిస్తాను, చూడండి. సో పౌడర్ అయితే చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఇలా రావాలి. ఇక్కడ కూడా షుగర్ క్రిస్టల్స్ అండ్ అలాగే బిస్కెట్స్ కూడా కనిపించొద్దు. సో ఈ మిక్చర్ని మనము మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మా ఇంట్లో ఓవెన్ లేదు అండ్ అలాగే కేక్ చేసే బౌల్ కూడా లేదు. సో నేనైతే ఇంట్లో వాడే బౌల్లోకి మిక్చర్ని షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు చూపిస్తాను. చూసారు కదా, మిక్చర్ అంతా మొత్తం ఇందులో డ్రాప్ చేశాను. ఇలా కొంచెం గట్టిగా అయింది కానీ ఎక్కడ కూడా బిస్కెట్స్ లేవు అసలు. సో ఇప్పుడు మనం దీంట్లో మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. మిక్చర్లో నేను లైట్గా మిల్క్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుంటాను. అండ్ మీకు ఇంకో విషయం, మనం మిక్స్ చేసుకున్న మిక్చర్లో ఎక్కడా కూడా లమ్స్ అస్సలు ఫామ్ అవ్వద్దు. లమ్స్ ఫామ్ అయ్యాయంటే బాగోదు. సో చూస్తున్నారు కదా, లైట్గా మిల్క్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అండ్ మిల్క్ కూడా లూక్ వామ్ స్టేజ్లో ఉండాలి. నేను మొత్తం మిక్స్ అయిన తర్వాత మీకు చూపిస్తాను, మీరు చూడండి ఎలా అవుతుందో. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా మిక్స్ చేసుకున్నాను. అయితే ఇంకాస్త మిల్క్ పడుతుంది, కొంచెం లిక్విడ్ ఫామ్లోకి రావాలి. సో ఇంకాస్త మిల్క్ వేస్ట్ చేసుకొని దీన్ని మనము వేరే గ్రీస్ చేసిన బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను, చూడండి. సో కేక్ బ్యాటర్ చూసారా ఎంత స్మూత్గా ఉందో. అండ్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ బ్యాటర్ ఇడ్లీ పిండిలా ఉండాలి, మీన్ ఆ ఫామ్లో ఉండాలి. సో నేను ఇప్పుడు ఇది పక్కన పెడుతున్నాను. ఇది పక్కకు పెట్టి ఈ బౌల్లో నేను కేక్ చేస్తున్నాను. సో దీంట్లో నేను మీకు గీ అప్లై చేసి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, చూడండి. ఇలా అప్లై చేసుకుంటున్నాను. అండ్ అప్లై చేసి దీనికి కాస్తంత ఫ్లోర్ డస్ట్ చేసుకోవాలి. బటర్ పేపర్ అవైలబుల్ ఉంటే మీరు డైరెక్ట్గా బటర్ పేపర్ వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ లేదు కాబట్టి ఇలా హోల్ బౌల్ని నేను గ్రీస్ చేసుకుంటున్నాను గీతో. ఈ గ్రీస్ చేసుకున్న తర్వాత
పౌడర్ని డస్ట్ చేసుకుందాం. ఫ్లోర్ని డస్ట్ చేసుకుంటే మనం బ్యాటర్ ఇందులోకి షిఫ్ట్ చేయొచ్చు. చూసారు కదా, ఆల్మోస్ట్ అంతా బౌల్ అంటింది. సో ఇప్పుడు ఫ్లోర్ ఎలా డస్ట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఫ్లోర్ ఏదైనా సరే డస్ట్ చేసుకోవడానికి ఈ ఫ్లోరే తీసుకోవాలి అని అయితే రూల్ ఏం లేదు. సో చూడండి, ఇలా లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను చుట్టూ. నేను దీన్ని ఇలా స్ప్రింకిల్ చేసుకొని దీన్ని రౌండ్గా అనుకొని ఇలా ఎక్స్ట్రా ఫ్లోర్ తీసేయాలి, లేదంటే కేక్ అంతా మాడిపోతుంది, గట్టిగా అవుతుంది, టేస్ట్ రాదు. స్పాంజ్ లాగా రావాలంటే ఎక్స్ట్రా పౌడర్ ఏదైతే ఉంటుందో మనం డస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసేస్తే కేక్స్ అనేది స్పాంజ్లో వస్తుంది. మీరు డస్ట్ పౌడర్ ఎక్కువ చేశారనుకోండి, అది కింద బేక్ అయ్యి కేక్ గట్టిగా వస్తుంది, టేస్ట్ ఉండదు, మాడిపోతుంది. సో డస్ట్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఫ్లోర్ అంతా మీరు అలా ఒక్కసారి ట్యాప్ చేస్తే ఎక్స్ట్రా ఫ్లోర్ వస్తుంది, దాన్ని మీరు పాడేయండి. చూపిస్తాను, నా బౌల్ అంతా కూడా ఫ్లోర్ నీట్గా ఉంది, ఎక్కడా కూడా లేదు. సో నేను మీకు ట్యాప్ చేసి చూపిస్తాను చూడండి, ఎక్స్ట్రా ఫ్లోర్ అనేది లేదు. సో ఇప్పుడు ఇందులో మీకు కేక్ బ్యాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను కేక్ బ్యాటర్ని. కేక్ బ్యాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే ఇదంతా నీట్ అవుతుంది ప్లెయిన్గా. సో ఇలా అవుతుంది కదా, దీన్ని ఇప్పుడు మనము హీట్ చేసుకుందాం. సో కేక్ బ్యాటర్ నేను ఆల్రెడీ వేసుకున్నాను. సో ఇలా వేసుకున్న బ్యాటర్ని 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోండి, నీట్ అవుతుంది ఇలా ప్లెయిన్గా. దీన్ని ఇప్పుడు మనము సెట్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని వెయిట్ చేయడమే. సో మీకు అది చూపిస్తాను చూడండి. సో నేను ఆల్రెడీ ఇలా లో ఫ్లేమ్ పైన కడాయి పెట్టి, మా దగ్గర దొరకలేదు ఏది కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేసి ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం స్టాండ్ వేసుకొని కేక్ బౌల్ పెట్టేయడమే. సో నేను స్టాండ్ తెస్తాను. స్టాండ్ అవైలబుల్ లేని వాళ్ళు ఇలా ప్లేట్ కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ స్టాండ్ కనిపించట్లేదు. సో ఈ బౌల్ని జాగ్రత్తగా పెట్టాలి, బికాజ్ చాలా హీట్గా ఉంటుంది కడాయి. దీన్ని ఇప్పుడు మనం హై ఫ్లేమ్ పైన, కనిపిస్తుంది అనుకుంటా మీకు, హై ఫ్లేమ్ పైన ఒక 15 మినిట్స్ అండ్ దెన్ నెక్స్ట్ లో ఫ్లేమ్ పైన ఒక 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు లిడ్ క్లోజ్ చేస్తున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత మీకు ఇది ఎంత బేక్ అయింది అనేది చూపిస్తాను. సో నేను హై ఫ్లేమ్ పైన కేక్ పెట్టి 10 మినిట్స్ అయింది. చూసారా, కుక్ అవ్వడం స్టార్ట్ అయింది అండ్ లైట్గా కొంచెం పొంగింది, పైకి జరిగింది. సో ఇప్పుడు దీన్ని నేను మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్ పైన ఇంకొక 15 to 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. దెన్ మన కేక్ రెడీ అవుతుంది. సో దీన్ని నేను ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉన్నదాన్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటున్నాను చూడండి. సో ఈ మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్న తరువాత నేను లిడ్ క్లోజ్ చేస్తున్నాను. 15 మినిట్స్ ఆగి నేను మీకు కేక్ని మళ్ళీ చూపిస్తాను. సో ఐ విల్ క్లోజ్ ది లిడ్. సో నేను మీకు చెప్పాను కదా 20 మినిట్స్ అని. 20 మినిట్స్ తర్వాత నా కేక్ ఆల్మోస్ట్ డన్. చూడండి, ఇంకాస్త ఒక 5 to 10 మినిట్స్లో బేక్ అవుతుంది. సో దాని తర్వాత నేను మీకు కేక్ని చూపిస్తాను. సో అవర్ కేక్ ఈజ్ రెడీ. చూసారా పొగలు ఎలా వస్తున్నాయో, చూసారా ఫోక్కి ఏమీ కూడా అంటలేదు. సో మన కేక్ టోటల్గా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం డిమోల్డ్ చేసుకోవాలి. దానికంటే ముందు ఇది చల్లగా అవ్వాలి కాబట్టి దీన్ని నేను బయట పెట్టుకుంటున్నాను. దీన్ని డిమోల్డ్ చేసుకొని మీకు దీన్ని డెకరేషన్ చేసే మీకు చూపిస్తాను. సో చూసేద్దాం. డిమోల్డ్ చేసుకోవడానికి ముందు ఎడ్జ్ని
నైఫ్తో ఏమంటారు లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి. కానీ చేసుకునే ముందు కాస్త చల్లగా అయితే బాగుంటుంది. సో చల్లగా కావడానికి టైం పడుతుంది కదా, ఒక 5 మినిట్స్లో ఇది రూమ్ టెంపరేచర్కి వస్తుంది. తర్వాత దీన్ని మనం డిమోల్డ్ చేసుకుందాం. సో కేక్ డిమోల్డ్ అయ్యింది, చూస్తున్నారా. ఐ హోప్ నా కేక్ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. సో మీకు నా కేక్ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. నా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ కేక్ కటింగ్. కేక్ టేస్ట్ ఎలా ఉందో కూడా నేను కేక్ కట్ చేసిన తర్వాత టేస్ట్ చేసాను కదా, ఆ నెక్స్ట్ వ్లాగ్లో నా సెలబ్రేషన్లో మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సీ యూ. దిస్ విజయలక్ష్మి సైనింగ్ ఆఫ్. బాయ్.